ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజాభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ వెనక్కి వెళ్లదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ మరియు కాజీపేట మండలాలకు సంబంధించిన 62 మంది లబ్ధిదారులకు 62,07,192 రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అందే విధముగా నియోజకవర్గానికి సంబంధించిన 52 మంది లబ్ధిదారులకు 22 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షోభ పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అమలులో ఏ విధమైన జాప్యం లేకుండా ముందుకు సాగుతున్నామని అన్నారు. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించవలసిన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, పథకాలు అమలు జరగవని శాపనార్థాలు పెడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా విధి విధానాలు రూపొందించారని అన్నారు. మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ చెక్కులు నిజంగా కూడా నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఇవాళ పెట్టిన వెంటనే ఆపదలు ఆదుకునే విధంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా శాంక్షన్స్ ఇవ్వటం, అవి ఇమీడియట్ తీసుకొచ్చి మీ చేతులకు చేరటం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఏ నియోజకవర్గంలో కూడా ఇంత స్పీడ్గా ఇంత త్వరలో తీసుకొచ్చి ఇచ్చిన దాఖలు లేవు. నిజంగా కూడా గతంలో సంవత్సరం కింద అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి నా దగ్గర తిరుగుతున్నారు. ఇంకా సరే, ఎక్కడ అప్లై చేసినా వారి కుటుంబానికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ పార్టీ అయినా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మనము మన కుటుంబ సభ్యులు అనుకునే వీటిని అందరం కలిసి కూడా ఫాలో అప్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మేయర్ గారికి, గును సుధారాణి గారికి, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారికి, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కూడా 52 చెక్కులు 23 లక్షల రూపాయలు, ఇట్లా 15 రోజులకు ఒకసారి 1-2 కోట్ల రూపాయలని మనము ఈ విధంగా అప్లై చేసినాయి. చేయటానికి పోయినప్పుడు ఒకసారి, తీసుకురావడానికి మరొకసారి సపరేట్గా మనిషిని పెట్టి అక్కడ మీకు ఎక్కడ ఎప్పుడు ఏ అవసరాలు ఏ విధంగా ఉన్నా, ఇవి ఒకటే కాకుండా ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీడియా ద్వారా, హాస్పిటల్లే కానివ్వండి, అక్కడ నిమ్స్ హాస్పిటల్లో కానివ్వండి, హైదరాబాద్లో ఇక్కడ మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ జరగనివ్వండి, హైదరాబాద్ పోయిన వాటి గురించి కానివ్వండి, తక్షణం ఇక్కడ ఆఫీస్లో మీరు ఇన్ఫామ్ చేయండి. మీకు అక్కడ కూడా మనకు పిఏ పెట్టుకోవడం జరిగింది. మీకు అక్కడ కూడా ఏర్పాట్లు ఏ అవసరాలు ఉన్నా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఓ పిఏని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ రాత్రి అయినా తలుపు కొట్టండి, ఇక్కడ అందరూ ఉంటారు మీ అవసరాన్ని కొద్దిగా తీర్చడానికి. మరి ఇక్కడ పాల్గొన్న అధికార యంత్రాంగాన్ని కూడా నిజంగా కూడా ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. వారిని అందరినీ కూడా అభినందిస్తున్నా. మరి వారు కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి నిమిషం కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ చెక్స్ ఆర్డర్ వైజ్ వచ్చి తీసుకొని వెళ్ళండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మళ్ళీ నాకు ఇక్కడ ఇప్పుడే మన పిఏ కిరణ్ ఉంటాడో సిబ్బంది ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. అధికారులకు, ఎంఆర్ఓ గారికి కూడా ఇన్ఫామ్ చేస్తే రాని వాటిని కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.